నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే ఉల్లిపాయ గుడ్డు కర్రీ చేయబోతున్నా. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాయి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, టమోటాలు ఆనియన్స్ మంచిగా కుక్ అవ్వాయి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకుని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, గ్రేవీ అంతా బాగా ఉడికింది. 1 స్పూన్ మసాలా పొడి వేసుకుని కర్రీని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే 4 గుడ్లు పగలగొట్టుకుని వేసుకోవాలి. ఎగ్స్ వేసిన వెంటనే మిక్స్ చేయకుండా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఎగ్స్ అయితే ఒక పక్క కుక్ అవ్వాయి, మరో పక్క కూడా కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయింది. బాగా కుక్ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. కోడిగుడ్లు ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఉల్లిపాయ గుడ్డు కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.